మీ అందరికి కారు కొనాలని ఎంతో ఉత్సాహం ఉందా? సో మీ అందరికి బడ్జెట్ రీజనబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ లో మీకు కారు కావాలని జస్ట్ మన పటేల్ మోటార్ ని విజిట్ అవ్వండి. 1,50,000 నుంచి 17 lakhs వరకు ఇక్కడ కార్లు అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. సో చాలా అంటే చాలా బాగున్నాయండి కార్లు. సో మీరు ఖచ్చితంగా మన షోరూమ్ ని విజిట్ అవ్వండి. మీకు నచ్చిన కార్ ని మీరు తీసుకోవచ్చు. మన పటేల్ మోటార్స్ వచ్చేసి నాగోల్ ఫ్లైఓవర్ దిగగానే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నియర్ బై ఉంటది. మరి పటేల్ మోటార్స్ వచ్చేసి పార్క్ అండ్ సేల్ అండి, ఫైనాన్స్ అండ్ మీకు ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది, ప్లస్ క్వాలిటీగా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా మన షోరూమ్ ని విజిట్ అవ్వండి. మీకు డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్నాకనే మీరు వెహికల్ తీసుకోండి. సో మిగతా ఇక్కడ కార్లు ఏంటి, మరి వీళ్ళకి కస్టమర్స్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారని వీరి మాటల్లో తెలుసుకుందాం రండి. సో మనం చూసిన మరొక వెహికల్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజైర్. ఈ వెహికల్ వచ్చేసి 2016 మోడల్. చాలా బాగుంది. బయట అవుట్లుక్ అయితే గ్రే కలర్ లో చాలా బాగుంది. సో అదే విధంగా ఇది వచ్చేసి ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్. ఈ వెహికల్ వచ్చేసి జస్ట్ 83,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి. సో ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్, మాన్యువల్. సో ఇంటీరియర్ చూడండి ఎంత బాగుందో, చాలా స్పేసియస్ గా రిలాక్స్ గా ఎంత లాంగ్ డ్రైవ్ అయినా ఈ వెహికల్ లో చేసుకోవచ్చు. సో మనకైతే చాలా కంఫర్టబుల్ గా ఉంది. సో ఇంటీరియర్ మాత్రం అదిరిపోయింది, కలర్ కాంబినేషన్ గానీ. అదే విధంగా ఇంత మంచి వెహికల్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 4,80,000 మాత్రమే. సో అసలు మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా మన పటేల్ మోటార్స్ మాత్రం విజిట్ అవ్వండి. సో మనకి నాగోర్ ఫ్లైఓవర్ దిగగానే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరలోనే మన పటేల్ మోటార్స్ మాత్రం ఉంటది. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా వచ్చి ఖచ్చితంగా వాళ్ళతో క్లారిఫై చేసుకోండి. మెకానిక్ తీసుకొని రండి, చెక్ చేసుకోండి, వెహికల్ యొక్క కండిషన్ ఎలా ఉందని చూసుకోండి. సో ప్రజెంట్ ఈ వెహికల్ కండిషన్ మాత్రం గుడ్ కండిషన్ లో ఉంది. సో అసలు మిస్ చేసుకోకండి. ఫైనాన్స్ ప్రతి ఒక్కటి మనకి వీళ్ళు ఖచ్చితంగా అవైలబిలిటీ కలిగిస్తున్నారు. ఈ వెహికల్ 4,80,000 అనేది టోటల్ ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, ఇది నెగోషియబుల్ కాస్ట్. సో మనకి ఖచ్చితంగా విజిట్ అవ్వండి. పెట్రోల్ టైప్ వెహికల్ కాబట్టి చాలా కంఫర్ట్ గా చాలా బాగుంది. సో ఇంటీరియర్ కానీ బయట కలర్ కాంబినేషన్ గా చాలా బాగుంది. సో అస్సలు మిస్ చేసుకోకండి. ప్లీజ్ విజిట్ పటేల్ మోటార్స్. థ్యాంక్ యూ. సో గోల్డ్ కలర్ లో కనిపిస్తున్న బ్యూటిఫుల్ కార్ వచ్చేసి మనకి శాంట్రో స్పోర్ట్స్ వెహికల్. ఇది వచ్చేసి చాలా బాగుంది. సో ఈ వెహికల్ వచ్చేసి 2019 మోడల్. ఇది ఆటోమేటిక్ వెహికల్ అండి, చాలా బాగుంటది. సో ఆటోమేటిక్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఒక్కసారి మీకు ఆటోమేటిక్ సంబంధించి కొన్ని ఫీచర్స్ కూడా మీకు చెప్తాను చూడండి. ఇది ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ కూడా ఉంటది. ఎందుకు అని అంటే చాలా వరకు మనకి మాన్యువల్ డ్రైవ్ చేసిన వాళ్ళకి వెంటనే ఆటోమేటిక్ అంటే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటది, కాబట్టి ఇక్కడ మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆటోమేటిక్ అండి ఇది. చూడండి పవర్ విండోస్ అంటే చూడండి ఎలా ఉందో. సో మనకి 4 అదే విధంగా ఉన్నాయండి. సో ఈ బటన్స్ వచ్చేసి బ్యాక్, ఈ బటన్స్ వచ్చేసి ఇవి రెండు వచ్చేసి మనకి బ్యాక్ సీట్స్ సంబంధించిన గ్లాసెస్ అండి. సో ఇది వచ్చేసి లాక్. సో మనకి ఇన్ కేస్ మనకి చాలా వరకు మనకైతే మాన్యువల్ చేసి ఆటోమేటిక్ అనేసరికి కన్ఫ్యూజ్ ఉంటుంది, కాబట్టి దీనికి మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా ఈ వెహికల్ మాత్రం యూత్ కి, స్టూడెంట్స్ కి మాత్రం చాలా బాగుంటది వెహికల్. సో మనకి ట్రాఫిక్ లో కూడా ఈజీగా దూసుకెళ్లే వెహికల్ అని చెప్పుకోవచ్చు. కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది. జస్ట్ ఈ వెహికల్ వచ్చేసి నియర్లీ 80,000 కిలోమీటర్స్ మాత్రం తిరగడం జరిగిందండి. సో ఈ పిఎల్ టైప్ వచ్చేసి మనకి ఇది పెట్రోల్ వెహికల్. ఇంత మంచి వెహికల్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 4,50,000 మాత్రమే.
సో ఇది వచ్చేసి టోటల్ ఫిక్స్డ్ కాదండి, నెగోషియబుల్ కాస్ట్. సో మీరు ఖచ్చితంగా మన పటేల్ మోటార్స్ మాత్రం విజిట్ అవ్వండి. సో మీ కార్ కనుక నచ్చి, కండిషన్ మాత్రం చాలా గుడ్ కండిషన్ లో ఉంది. సో మీకు కనుక కార్ కండిషన్ నచ్చి మీకు ఫ్రెండ్లీ బడ్జెట్ అనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క డీటెయిల్స్ వీరు మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అప్పుడు మీరు ఖచ్చితంగా మీ మెకానిక్ తీసుకొని వచ్చి వెహికల్ ని మాత్రం చెక్ చేసుకొని మీరు తీసుకోవచ్చండి. సో చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ లో చాలా బాగుంది. సో స్టూడెంట్స్ కి మాత్రం చాలా యూజ్ అయ్యే వెహికల్. ఇది చాలా చిన్న వెహికల్, చాలా బాగుంది. ఎంత ట్రాఫిక్ లో అయినా మనం ఈజీగా మూవ్ అయిపోవచ్చు బయటికి. సో అస్సలు మిస్ చేసుకోకండి. ప్లీజ్ విజిట్ పటేల్ మోటార్స్. థ్యాంక్ యూ సో మచ్. మనం చూస్తున్న మరొక వెహికల్ వచ్చేసి మారుతి రిడ్జ్ కార్ అండి. సో మీకు చెప్పాను కదా ఇక్కడ 1,60,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అని. సో ఇది వచ్చేసి మనమందరం అనుకున్న బడ్జెట్ లో ఈ వెహికల్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ 1,65,000 ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగిషియబుల్ అన్నట్టు కాస్ట్. సో ఇది వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ లో, సో ఇంటీరియర్ మాత్రం బ్లాక్ కలర్ లో ఉండడం జరిగింది. సో ఇది వచ్చేసి బయట చూస్తే ఉండేటైతే లుక్ అయితే చాలా బాగుంది. బ్రౌన్ కలర్ లో, బ్రౌన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉంది. సో ఇంటీరియర్ మాత్రం మొత్తం బ్లాక్ కాంబినేషన్ లో చాలా బాగుంది బ్లాక్ తోటి. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 2009 మోడల్. మనకి దీని వ్యాలిడిటీ వచ్చేసి 2030 వరకు అయితే ఉంది. సో ఇంకా ఫ్యూయల్ టైప్ వచ్చేసి మనకి అయితే డీజిల్. సో ఇంకా మనకి అదే విధంగా చూసుకున్నట్లయితే ఇన్ని సంవత్సరాల వెహికల్ అయినా కానీ చాలా బాగుందండి, చాలా స్ట్రాంగ్ గా ఉంది వెహికల్. సో ఈ వెహికల్ వచ్చేసి మనకి 1,00,000 కిలోమీటర్స్ అయితే తిరగడం జరిగింది. సో ఈ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ చెప్పేసాను. మనం స్టార్టింగ్ ఇక్కడ 1,60,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అప్ టు 17 lakhs వరకు అని. సో ఇది వచ్చేసి 1,60,000 నెగోషియబుల్ కాస్ట్. సో ఏ మాత్రం మిస్ చేయకండి. మీకు కనుక కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన పటేల్ మోటార్స్ ని విజిట్ అవ్వండి. సో నాగోల్ ఫ్లైఓవర్ దిగగానే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ బిసైడే ఉందండి. సో తప్పకుండా విజిట్ అవ్వండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్నాకే కారు కొనుక్కోండి. థ్యాంక్ యూ మేడం. ఈ కార్ చాలా బాగుంది. ఈ కార్ వచ్చి నాకు అమ్ముతారా? నేను కార్లు అమ్మేటామని కాదు, కారు కొనడానికి వచ్చిన. అదే ఇక్కడికి వచ్చిన మన పటేల్ మోటార్స్ కి వచ్చిన. ఈ కార్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నీ కార్ కావాలి అనుకుంటే డీటెయిల్స్ అన్ని అక్కడ పటేల్ మోటార్స్ ఓనర్స్ ని అడుగు, అన్ని చెప్తారు ప్రైస్ గిట్లా. కాకపోతే నేను కూడా ఈ కార్ కొందామని వచ్చిన కాబట్టి దీని డీటెయిల్స్ అన్ని నేను చెప్పమంటే చెప్తాను నీకు. సో ఈ కార్ వచ్చేసి బెలోనో, ఇది 2018 మోడల్ అంట. అదే విధంగా ఇది వచ్చేసి మాన్యువల్ ఆపరేటింగ్, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది కూడా ఈ కారు. సో ఇది బ్లూ కలర్ లో చాలా అంటే స్పేషియస్ గా చాలా బాగుంది. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అదే విధంగా చాలా కంఫర్టబుల్ గా ఉంది వెహికల్ అయితే. సో దీని యొక్క స్పెషల్ ఏంటంటే దీనికి షోరూమ్ ట్రాక్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. దీనికి 1 year ఇంజిన్ వ్యారంటీ కూడా ఇస్తారంట. అదే విధంగా దీనికి ఈ వెహికల్ వచ్చేసి టాప్ అండ్ జెటా వేరియంట్. అదే విధంగా దీనికి ఇది వచ్చేసి ఫ్యూయల్ టైప్ ఏమో పెట్రోల్. సో కలర్ బ్లూ కలర్ లో చాలా అంటే చాలా బాగుంది. ఇది 2018 మోడల్. జస్ట్ ఇది వచ్చేసి 46,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందంట. నాకు అందుకే బాగా నచ్చిందని నేను చూస్తూ ఉన్నాను. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి నిజంగా చాలా అంటే చాలా ఫ్రెండ్లీ బడ్జెట్. ఇది వచ్చేసి 5,50,000 ఓన్లీ. సో ఇది టోటల్ నెగిషియబుల్ కాస్ట్. సో మీకు ఏమైనా ఈ వెహికల్ యొక్క పూర్తి ఇంకా డీటెయిల్స్ కానీ, దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ కానీ, ఫైనాన్స్ కానీ ప్రతి ఒక్కటి మీకు ఏదైనా కావాలి అనుకుంటే మన పటేల్ మోటార్స్ మాత్రం విజిట్ అవ్వండి. సో మీకు వెహికల్ సంబంధించింది కానీ, వెహికల్ కండిషన్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వెహికల్ ఇస్తారు. నచ్చితే ఖచ్చితంగా మన పటేల్ మోటార్స్ ని విజిట్ అవ్వండి. లొకేషన్ తెలుసు కదా. సో ప్లీజ్ విజిట్ పటేల్ మోటార్స్. థ్యాంక్ యూ. మాత్రం చాలా బాగుందండి. ఎక్కడ ఏ మాత్రం డ్యామేజ్ కానీ, అదే విధంగా క్రాక్స్ కానీ ఎలాంటి లేవు. సింగిల్ ఓనర్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. సో ఇది పార్క్ అండ్ సేల్ కాబట్టి మీకు చాలా అంటే చాలా బెస్ట్ గా అనిపిస్తుంది. ఈ షోరూమ్ విజిట్ చేయండి.
సో మన పటేల్ మోటార్స్ లో ఈ వెహికల్ అయితే సేలింగ్ లో ఉంది. సో ఈ వెహికల్ వచ్చేసి మనకు హుండాయ్ i20 అండి. మోడల్ వచ్చేసి 2010 మోడల్. దీని వ్యాలిడిటీ వచ్చేసి 2030 వరకు కూడా దీని వ్యాలిడిటీ ఉందంట. సో మరి ఇది వచ్చేసి డ్రైవ్ జస్ట్ ఇన్ని ఇయర్స్ అయినా కానీ దీన్ని జస్ట్ 1 lakh కిలోమీటర్ మాత్రమే తిరగడం జరిగింది. సో ఇది వచ్చేసి మాన్యువల్. మనకి ఇది వైట్ కలర్ లో చాలా అంటే చాలా బాగా లుక్ ఉంది. అదే విధంగా ఇంటీరియర్ చూసుకున్నట్లయితే బ్రౌన్ కలర్ లో చాలా అంటే చాలా బాగుంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి మనకి ఇది పెట్రోల్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ 2,50,000 ఓన్లీ. సో ఇది టోటల్ నెగిషియబుల్ కాస్ట్ అండి. సో మీకు కనుక ఈ వెహికల్ కావాలి అనుకుంటే, తక్కువ బడ్జెట్ లో కావాలి, కొద్ది రోజుల వరకు తక్కువ బడ్జెట్ లో మనకి వెహికల్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్ తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. సో మీకు ఎందుకు ఆలస్యం అండి, సో వచ్చేసేరి మన పటేల్ మోటార్స్ ని విజిట్ చేయండి. నాగోల్ ఫ్లైఓవర్ దాటంగానే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరలోనే మన పటేల్ మోటార్స్ ఉంటుంది. ప్లీజ్ విజిట్ పటేల్ మోటార్స్. థ్యాంక్ యూ. మరొక వెహికల్ వచ్చేసి ట్యాక్సీ వెహికల్ అండి. సో ట్యాక్సీ అందరికి మాత్రం చాలా కంఫర్ట్ గా ఉంటది. సో చాలా బాగుంది లుక్ వైజ్ గా, వైట్ కలర్ లో. అదే విధంగా ఇంటీరియర్ వచ్చేసి క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ లో చాలా అంటే చాలా బాగుంది. సో చాలా స్పేసియస్ గా కూడా ఉంది. లాంగ్ జర్నీకి ఎంతో బాగా యూజ్ అవుతుంది. ఈ కార్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజైర్. ఇది వచ్చేసి 2019 మోడల్ అండి. అదే విధంగా మనకి ఇంత 2019 మోడల్ అయినప్పటికీ జస్ట్ 84,000 కిలోమీటర్స్ మాత్రమే తిరగడం జరిగింది. సో ఈ వెహికల్ వచ్చేసి ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ అండి. సో మొత్తానికి అయితే చాలా అంటే చాలా బాగుంది వెహికల్. చాలా స్ట్రాంగ్ గా ఉంది. అదే విధంగా కలర్ కాంబినేషన్ కానీ, వెహికల్ పార్ట్స్ కానీ చాలా బాగుంది. బండి మాత్రం గుడ్ కండిషన్ లో ఉందంట. సో అదే విధంగా దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 4,40,000. సో ఈ 4,40,000 కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, మీకు ఇందులో నెగిషియబుల్ కాస్ట్. సో మనకి ఈ వెహికల్ టాక్సీ వెహికల్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన పటేల్ మోటార్స్ ని విజిట్ అవ్వండి. మీకు నచ్చిన వెహికల్ ని మీరు అన్ని కరెక్ట్ గా చెక్ చేసుకొని తీసుకోండి. ఇది ఎక్కడ ఉంటే జస్ట్ మనకి నాగోల్ ఫ్లైఓవర్ దిగగానే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరలోనే ఉన్నది. ప్లీజ్ విజిట్ పటేల్ మోటార్స్. థ్యాంక్ యూ. పవర్ ప్లస్ ఇది వచ్చేసి ఫ్యూయల్ టైప్ డీజిల్. డ్రైవ్ వచ్చేసి జస్ట్ 1 lakh మాత్రమే, 1 lakh కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి. ఇది వచ్చేసి షోరూమ్ ట్రాక్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వెహికల్ మినిస్టర్ కాన్వాయ్ వెహికల్, జెన్యున్ వెహికల్ విత్ నాన్ యాక్సిడెంట్, జెన్యున్ అండి. ఏసీ, టైర్స్, సస్పెన్షన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అండ్ టెస్టెడ్ బై carwala.com లో కూడా మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. అదే విధంగా కస్టమర్ ఎక్స్పీరియన్స్. సో మనం చూస్తున్న వెహికల్ మరొకటి వచ్చేసి బొలెరో వెహికల్. ఇది కాన్వాయ్ వెహికల్ అండి. సో ఇది వచ్చేసి మనకి వైట్ కలర్ లో చాలా అంటే చాలా బాగుంది వెహికల్. మహేంద్ర బొలెరో ZLX వెహికల్ అండి. ఇది కాన్వాయ్ వెహికల్. వేరియంట్ వచ్చేసి BS4. ఇది 2LX పవర్ ప్లస్. ఇది వచ్చేసి ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ అండి. సో మనకి చాలా అంటే ఇది మినిస్టర్ వెహికల్, అదే విధంగా కాన్వాయ్ వెహికల్. సో ఈ వెహికల్ వచ్చేసి జెన్యున్ వెహికల్ వితౌట్ యాక్సిడెంట్ వెహికల్. సో చాలా అంటే చాలా బాగుంది వెహికల్. కండిషన్ కానీ చాలా గుడ్ కండిషన్. ఈ వెహికల్ యొక్క స్పెషాలిటీ ఏసీ, టైర్స్ కానీ, సస్పెషన్స్ కానీ నేను చెప్పడం కాదు, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ ఎంత జెన్యున్ అంటే మన carwala.com లో సెర్చ్ చేయండి. వెహికల్ డీటెయిల్స్ మీకు కూడా పూర్తిగా తెలుస్తుంది. సో కస్టమర్ జస్ట్ 1 lakh కిలోమీటర్ మాత్రమే తిరగడం జరిగింది. ఇది షోరూమ్ ట్రాక్ అండి. సో మొత్తానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. సీట్స్ మాత్రం బ్లాక్ అండ్ రెడ్ బార్డర్ లో. అదే విధంగా ఇంటీరియర్ కూడా చూసుకున్నట్టయితే మనకు క్రీమ్ అండ్ కాఫీ కలర్ లో కూడా ఉండడం జరిగింది. అదే విధంగా కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఇది 6,50,000. బట్ ఇది నెగిషియబుల్ కాస్టే కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు కావాలి అనుకుంటే మన పటేల్ మోటార్స్ మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి. ఫ్యూయల్ టైప్ వచ్చేసి మనకి డీజిల్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2019 మోడల్. సో ఎంత చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా గానీ చెప్పడం జరుగుతుంది ఇది జెన్యున్ వెహికల్ అని. సో మీకు గనక ఈ నెంబర్ ట్యాక్స్ ప్లేట్ కూడా నెంబర్ ఈ ప్లేట్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మనకు కొంచెం ఎక్స్ట్రా మనీ తోటి మనకి నెంబర్ ప్లేట్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వెహికల్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన పటేల్ మోటార్స్ ని విజిట్ అవ్వండి. సో మన పటేల్ మోటార్స్ అడ్రస్ వచ్చేసి నాగోల్ ఫ్లైఓవర్ దిగగానే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరలోనే ఉంది. సో ప్లీజ్ విజిట్ పటేల్ మోటార్స్. థ్యాంక్ యూ సో మచ్.
చూసిన మరొక వెహికల్ వచ్చేసి హోండా వెన్యూ అండి. సో ఇది న్యూగా ఉంది, చాలా అంటే చాలా లుక్ అయితే చాలా బాగుంది. బ్లూ కలర్ లో అట్రాక్టివ్ గా ఉంది. ఇంటీరియర్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది. సో బ్లాక్ కాంబినేషన్ లో మొత్తం టోటల్లీ బ్లాక్ తో చేశారు. సో సీట్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, చూడండి ఎంత బాగుందో. ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగా చేశారు. మాన్యువల్ వెహికల్ ఇది వచ్చేసి 2022 మోడల్ అండి. సో ఇది వచ్చేసి ఫ్యూయల్ టైప్ వచ్చేసి మనకి పెట్రోల్. అదే విధంగా ఇంత మంచిగా ఉన్న కారు జస్ట్ 68,000 కిలోమీటర్స్ మాత్రమే తిరగడం జరిగింది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి జస్ట్ 7 lakhs మాత్రమే. ఇది టోటల్ నెగిషియబుల్ కాస్ట్. సో చూడండి ఇంటీరియర్ కానీ, సో కార్ యొక్క మొత్తం టోటల్ గా కానీ చూసినట్లయితే ఎంత న్యూగా ఉందో చూడండి. కార్ కి ఎక్కడ కానీ ఏ మాత్రం క్రాక్స్ లేకుండా చాలా అంటే చాలా, మనం షోరూమ్ నుంచి ఫస్ట్ హ్యాండ్ వెహికల్ ఎలా అయితే ఉందో తీసుకుంటే సేమ్ అదే లుక్ లో ఉంది. సో మీకు గనక ఈ కార్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన పటేల్ మోటార్స్ ని విజిట్ అవ్వండి. సో మన పటేల్ మోటార్స్ వచ్చేసి నాగోల్ ఫ్లైఓవర్ దిగగానే నియర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరలో ఉండడం జరిగింది. సో ప్లీజ్ విజిట్ పటేల్ మోటార్స్. సో మీకు కనుక ఇందులో ఏ కార్ నచ్చినా కానీ మనకి ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి ఆ కార్ యొక్క డీటెయిల్స్ కానీ పూర్తిగా తెలుసుకొని షోరూమ్ విజిట్ చేసి మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని కార్ తీసుకోండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే మన పటేల్ మోటార్స్ ఓనర్ సార్ సయ్యద్ ఇస్మాయిల్ గారితో అయితే మనము ఈ ఎస్టాబ్లిష్ లో ఎప్పుడు చేశారు, సో మరి కస్టమర్స్ ఎలా ఉన్నారు, ఇలా బిజినెస్ ఎలా ఉంది, సో మరి సార్ కస్టమర్స్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు, మరి నేను కూడా మార్నింగ్ నుంచి చూస్తూ ఉన్నాను. చాలా మంది పబ్లిక్ అయితే రావడం జరుగుతుంది, కస్టమర్స్ బుకింగ్ కూడా అవుతున్నాయి. సో మరి దీనికి గల కారణం ఏంటి, సో మరి కస్టమర్ కి ఎలాంటి ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. బాగున్నారా? yes మేడం, థ్యాంక్ యూ సార్. చాలా చూస్తున్నాం, మార్నింగ్ నుంచి వీడియోస్ తీసాము. సో కస్టమర్స్ మంచిగా ఉంటారు మేడం. ఓకే, మన దగ్గర వెహికల్స్ ఫ్రమ్ లాస్ట్ 2014 నుంచి మనం ఇక్కడ ఆఫీస్ పెట్టినాము. 2014. ఇప్పుడు దాకా మన దగ్గర యాక్సిడెంట్ వెహికల్స్ మనం అమ్మం. గ్యారంటీ వెహికల్స్ ఉంటాయి, ప్రీ ఓన్ కార్స్ ఉంటాయి మన దగ్గర. చిన్న మన దగ్గర ఫైనాన్స్ ఉంటది, ఇన్సూరెన్స్ అవుతుంది, అన్ని అవుతాయి మేడం. 1,50,000 నుంచి 17-18 lakhs దాకా, 30 lakhs దాకా, 40 lakhs దాకా అన్ని వెహికల్స్ ఉంటాయి మన దగ్గర. మన దగ్గర ఉంటే కూడా మనము తెప్పించి మనం ఇస్తాం మేడం. ఓకే, సో మన వాళ్ళు ఏమన్నారంటే 1,50,000 నుంచి 17 lakhs వరకు ఉన్నాయని ఉంటాయి మేడం. సో ప్రెసెంట్ కాస్ట్ లో అయితే 1 lakh నుంచి 40 lakhs వరకు వెహికల్ సేల్ చేశారు. సో మరి కస్టమర్ ఎలా ఉంది సార్ ఇక్కడ బిజినెస్? బాగుంది మేడం. ఇప్పుడు దాకా స్టిల్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఒక 10 vehicles అమ్మినాం మేడం. ఫస్ట్ నుంచి జస్ట్ 10 days కూడా డైలీ ఒక వెహికల్ సేల్ అవ్వాలి కంపల్సరీ. కమిషన్ మీద చేసేస్తాం మేడం మేము. కస్టమర్ టు కస్టమర్ చేస్తాం మేడం. కస్టమర్ టు కస్టమర్. సో ఎలాంటి ఫ్రాడ్ గానీ లే మన దగ్గర ఫ్రాడ్ గానే కాదు మేడం. ఒకటి ఉంటది మేడం, కస్టమర్ తోని కస్టమర్ చెప్పిస్తే బండ్లు వెహికల్స్ ఎక్కువ అమ్ముతాం మేడం. ఓకే, కస్టమర్ టు కస్టమర్ డీల్ చేస్తారు అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఏమైతుంది అంటే కస్టమర్ ఒక రేట్ చెప్తాడు, రేట్ పడది, అది కస్టమర్ వెళ్ళిపోతాడు. మనం అట్లా చేయం. మనం ఏం చేస్తామంటే కస్టమర్ కి ముంగట కూర్చోటం చేసేస్తాం, డీల్ అయిపోతుంది మేడం. సో మన దగ్గర మాత్రం ఫ్లడెడ్ వెహికల్ గానీ ఫ్లడెడ్ వెహికల్స్, యాక్సిడెంట్ వెహికల్స్ మేము డీల్ చేయం మేడం. నేనే ఒక ఆటోమొబైల్ ఇంజనీర్. నేను ఒక 30 years నేను ఓన్ సొంతంగా వర్క్ షాప్ నడిపించిన. నాకు ఇట్లా కనిపిస్తే బండి డౌట్ వస్తే నేను బండి అమ్మను. మొత్తం చెక్ చేసేస్తారు చూడగానే. ఇప్పుడు దాకా హిస్టరీ చూడండి నాది, మీరు రివ్యూ చూడండి. ఒక రివ్యూలు కూడా మాది ఏం ప్రాబ్లం ఉండదు. అవునా సార్? ఓకే, ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. సో ఎప్పుడు మన ఇదొక బ్రాంచ్ ఉందా? మన ఒకటే బ్రాంచ్ ఉంది మేడం. పటేల్ మోటార్స్ కి వేరే బ్రాంచ్ లేదు మేడం. ఇది నాగోల్ బ్రాంచ్ ఒకటే ఉంది. నాగోల్ బ్రాంచ్. సో ఫర్దర్ గా ఇంకేమన్నా ఆలోచనలు ఉన్నాయా? చేద్దాం మేడం. బిజినెస్ కి కొద్దిగా మార్కెట్ కొద్దిగా స్లో ఉంది, చేద్దాం మేడం. అది కూడా ఉంది, డెవలప్ చేద్దామని ఉంది మేడం. ఓకే, సో మనం సేల్ చేసిన వెహికల్స్ లో ఏమైనా మళ్ళీ కస్టమర్ ఎవరైనా సఫర్ అయ్యారా? ఇప్పుడు దాకా లేదు. ఇట్లా అయింది, బండి తీసుకోపోయారు, ఒక 6 months నడిపించి మళ్ళా తెచ్చి పెద్ద బండి తీసుకోపోయారు. ఓహో, అలా కూడా చేయిస్తారు. కానీ మన దగ్గర బండి తీసుకోపోయి రిటర్న్ నెక్స్ట్ డే రిటర్న్ అట్లా కాలేదు మేడం. ఎస్ మేడం, గాడ్ గ్రేస్ అట్లా కాలేదు ఇప్పుడు దాకా. అదే కంటిన్యూ చేస్తున్నారు. మేడం, నేను నా సన్ ఉంటారు, ఇద్దరు చూస్తాం మేడం. ఓహో, మీరు మీ కొడుకు. ఓకే, సో మొత్తానికి అయితే మాకు కూడా చాలా బాగా అనిపించింది సార్. మీరు మార్నింగ్ నుంచి ఉన్నారు, కస్టమర్స్ చాలా మంది చూసాం, అందుకనే అయితే మేడం ఇలా చూశారు కస్టమర్స్, రేపు వచ్చి అడ్వాన్స్ ఇచ్చిపోతారు మేడం. అంతే, సర్చ్ చేయని అవసరం లేదు, మనం వాళ్ళే ఇక వస్తారు మేడం. ఓకే, సో మరి మన వెహికల్ సంబంధించి ఫ్లడెడ్ వెహికల్ ఏంటి, యాక్సిడెంటల్ వెహికల్ ఏంటి? ఫ్లడెడ్ ఉంటే స్మెల్ వస్తుంది మేడం, బ్యాడ్ స్మెల్ వస్తుంది వెహికల్. ఓకే, ఫ్లడెడ్ ఉంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది. మీరు డోర్ ఓపెన్ చేయగానే
కార్పెట్ మ్యాటింగ్ మొత్తం ముంచింది, సీట్లు తడిచిపోయిన వాసన వస్తుంది మేడం. ఓకే స్మెల్ దాంతో madam. ఐడెంటిఫై Yes, చేస్తారు. సో కస్టమర్ కి ఏమన్నా మరి వాళ్ళకి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఈ వెహికల్ మేడం ఇలా ఉంది? ఫ్లడ్ వెహికల్స్ నేను ఇప్పుడు దాకా అమ్మలే మేడం. అమ్మలే. ఎస్, ఓకే నాకు ఇది తెలిసిపోతుంది మేడం. ఫ్లడ్ తెలుసు. వెహికల్స్ ఉంటాయి. ఎస్, ఓకే. యాక్సిడెంట్ ఉంటే కూడా తెలిసిపోతుంది. అంతే ఎస్ మేడం. ఎందుకంటే మీరు అంటే 30 ఇయర్స్ ఆటోమొబైల్ ఎస్ మేడం, ఐఎమ్ ద Shop. ఇంజనీర్ మేడం. Yes. అవునా సార్ Yes. మరి ఎందుకు అంటే అంటే మ్యాన్ పవర్ తక్కువ అయిపోయింది మేడం. వర్క్ షాప్ పెడితే ఎంప్లాయీస్ కి సాలరీ ఇవ్వాలంటే 25,000 30,000 ఎంప్లాయీస్ కి సాలరీ అంటే అది అయితే లేదు మేడం. అవుతలేదు. ఎస్, వర్కౌట్ అయితే లేదు. హ్యాపీ ఎస్ మేడం, హియర్ వెరీ హ్యాపీ మేడం. ఓనర్ గా హ్యాపీగా రిలాక్స్ గా అఫీషియల్ గా సో చాలా మంది తోటి డీల్ చేయడం. ఎస్ మేడం, ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టు సో మీట్. చూసారు కదా సార్ అయితే ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారో. సో మేము కూడా మార్నింగ్ నుంచి చూడడం జరిగింది, మీకు కూడా విజువల్ లో చూపించాము కస్టమర్స్ ఎంత మంది వస్తున్నారు అనేసి. ఎంత మంది వచ్చి ఇక్కడ ఆల్రెడీ బుక్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో మీకు కనుక ఖచ్చితంగా మన పటేల్ మోటార్స్ లో వెహికల్స్ ఎన్నో చూపించాము మీకు. ఇందులో ఏ వెహికల్ నచ్చినా ఖచ్చితంగా విజిట్ అవ్వండి. సో ఈ వెహికల్స్ కాకుండానే మీకు చూపించిన వెహికల్స్ కాకుండానే ఇంకా చాలా వెహికల్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఖచ్చితంగా మన పటేల్ మోటార్స్ ని విజిట్ అవ్వండి. సో ఒకసారి విజిట్ అవుతే మీకు నచ్చిన కార్ని ఖచ్చితంగా కొనుక్కొని వెళ్ళడమే జరుగుతుంది ఇందులో. ఎందుకంటే వాళ్ళ అన్ని ఫెసిలిటీస్ కస్టమర్స్ కల్పిస్తూ ఉన్నారు. సో ఇది వచ్చేసి మన నాగోల్ ఫ్లైఓవర్ దిగగానే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరలోనే ఉంది. సో ప్లీజ్ విజిట్ పటేల్ మోటార్స్. థ్యాంక్ యూ సో రైట్ మేడం, మచ్. థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ. Thank you. Thank you. sir. Mostly Patel Motors, Nagol. I have no other branches in Hyderabad. Only one branch is in the Nagol, sir. Thank you. మా వెహికల్స్ కొనండి. లొకేషన్ నాగోల్ ఫ్లైఓవర్ దిగంగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఫ్లైఓవర్ నుంచి కింది నుంచి వస్తే డెడ్ ఎండ్ లో ఉంటుంది. నియర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ బిసైడ్ టు రానా మార్బల్. థ్యాంక్ యూ సార్. టు ఎనీ కార్ ఐ హావ్ 1,50,000 to 17 to 20 lakhs 30 lakhs రూపీస్ కార్ ఉంది. మీరు డెఫినెట్లీ మీరు ఒకసారి విజిట్ అయ్యి చూడండి మా రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది. మేము ఒక గుడ్ రెస్పాన్స్ ఇస్తాం మీకు. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్.